ఉదయకాలము దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఇక్కడ 1 సమూయేలు రాసిన గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనము ఒకసారి చదువుకుందాం. దావీదు నీవు అతన్ని చంపవద్దు, యెహోవా చేత అభిషేకం నొందిన వానిని చంపి నిర్దోషియగుట ఎవనికి సాధ్యము? చూడండి, ఇక్కడ రాయబడిన మాట అభిషేకము పొందిన వ్యక్తి అని అంటున్నాడు. అభిషేకం పొందిన వ్యక్తి దావీదుకి తెలుసండి ఎవరు అభిషేకించబడిన వ్యక్తులు ఆయన గమనించాడు. ఆ యొక్క అభిషేకము చేసిన వ్యక్తి కూడా సౌలు అనే వ్యక్తి దావీదుని ఎన్నో పలుమార్లు చంపాలని చూసినా దావీదు అంటాడు అతనిని చంపవద్దు మీరు అంటాడు ఆ దావీదు సైన్యముతో. కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తే మన శత్రువులు మన మీదకి దాడి చేస్తారు, మన మీద వ్యతిరేకమైన పరిస్థితులు కలగజేస్తారు. వాళ్ళు కుటుంబస్తులు కావచ్చు, సంఘము కావచ్చు, సమాజం కావచ్చు, నీ చుట్టుపక్కల వారు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, అఫ్కోర్స్ ఎవరైనా కావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, దావీదు ద్వారా పలికిస్తున్నాడు, ఎవరు ఎన్ని ప్రయత్నాలు శతప్రయత్నాలు చేసినా నీ శత్రువు నీకు ఎదురుపడినప్పుడు నీ శత్రువును చూసి పక్కకి వెళ్ళిపోతే నీ శత్రువుని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మెత్తేస్తాడంట. దేవుడు సన్నిధిలో నువ్వు దేవునికి అప్పచెప్పు. ఈరోజు నీ అత్తమామల మధ్య నువ్వు కృంగిపోతున్నావేమో, నీ తల్లిదండ్రుల మధ్య నువ్వు కృంగిపోతున్నావు, నీ భర్త చేత అవమానించబడుతున్నావా, నీ బిడ్డల చేత అవమానించబడుతున్నావా, నీ బంధువుల చేత అవమానించబడుతున్నావా, పర్వాలేదు. ఎందుకంటే దేవుడు అంటాడు నీ శత్రువులతో నేను యుద్ధం చేస్తాను. నీ కుటుంబంలో నువ్వు ఏ ఒక్క పరిస్థితుల మధ్యలో ఉన్నా నేను విడుదల నేను కలగచేస్తాను. నాకు నువ్వు అప్పుచెప్పు, నీ సమస్య ఏంటో నాకు అప్పుచెప్పు, నీ అనారోగ్యం ఏంటో నాకు అప్పుచెప్పు, నీ పరిస్థితి, నీ కుటుంబ వ్యవస్థ అంతటిని నాకు చెప్పు. నువ్వు నాకు అప్పచెబితే నీ పరిస్థితులన్నీ కూడా నేను నీ పరిస్థితులని మార్చగలటకు శక్తి కలిగిన వాడను. దావీదుకి తెలుసు ఆయనని ఎవరు ఇబ్బందులు పాలు పెడుతున్నా దేవుడు వారిని ఊరుకోడన్న సంగతి దావీదుకి తెలుసు. ఇన్ని సంవత్సరాలు అవుతున్న దేవుని నమ్ముకున్న నీవు కూడా నీకు వ్యతిరేకస్తులు ఒకవేళ నీకు కనిపిస్తూ ఉంటే వారిని చూసి నువ్వు మౌనంగా ఉండు. అందుకనే నిర్గమాకాండంలో 14 వచనం నుండి ఆకాశమందున దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే అంటాడు, మీరు ఓరకనే నిలిచి ఉండుడి, నేడు యెహోవా మీ పక్షమున యుద్ధము జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. యుద్ధము జరిగిస్తాడు. మీరు మౌనంగా ఉండగలిగితే మీరు దేవునికి అప్పచెప్పగలిగితే మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడండి. ఒకటి నాశనమైపోవటానికి సిద్ధంగా ఉందండి. నాశనమైపోయే దాన్ని నువ్వు వెళ్ళి నాశనం చేయాల్సిన అవసరం ఏంటి? ఒకడు పతనం అవడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు వెళ్ళి వాడిని పతనం చేసేదేంటి? ఎందుకంటే వాడి జీవితాన్ని వాడే పాడు చేసుకుంటున్నాడు కాబట్టి నువ్వు ఎంట్రన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు చూసుకుంటాడు. దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీకు వ్యతిరేకస్తులు, నీ శత్రువులతో ఆయన యుద్ధం జరిగిస్తాడు. దావీదుని దేవుడు ఎన్నిక చేసుకుని దావీదుని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. దావీదు జీవితాన్ని, దావీదు సింహాసనాన్ని స్థిరపరిచాడు. నీ కుటుంబాన్ని కూడా దేవుడు